హాయ్ చిల్డ్రన్, వెల్కమ్ టు ప్రవళిక ఎడ్యుకేషన్ ఛానల్. మనం ఈరోజు సైనిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో భాగంగా ఇంపార్టెంట్ టాపిక్ని డిస్కస్ చేద్దాము. సో ఎవ్రీ టైం కూడా రామాయణం నుంచి 1 or 2 బిట్స్ కంటిన్యూస్గా అడుగుతున్నారు. సో దీనిలో కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ మనం డిస్కస్ చేద్దాము. ఫస్ట్ క్వశ్చన్, హూ వ్రోట్ రామాయణ అండ్ విచ్ లాంగ్వేజ్? సో మనకు రామాయణాన్ని రాసింది ఎవరు, ఏ లాంగ్వేజ్లో రాశారు అని అడుగుతున్నారు. సో రామాయణాన్ని రాసింది వాల్మీకి, మనకు సాంస్క్రిట్ లాంగ్వేజ్లో రాయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ చాప్టర్స్ ఆర్ కాండాస్ ఆర్ దేర్ ఇన్ రామాయణ? సో రామాయణంలో మనకు 7 కాండాస్ ఉంటాయి. ఫస్ట్ వన్ బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండ. సో మనకు రామాయణంలో ఎన్ని కాండాస్ ఉన్నాయంటే 7 కాండాస్ ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, లార్డ్ రామ మదర్ అండ్ ఫాదర్ నేమ్స్. సో లార్డ్ రామ మదర్ నేమ్ వచ్చేసి కౌసల్య, నెక్స్ట్ ఫాదర్ నేమ్ వచ్చేసి దశరథ మహారాజు, వాళ్ళ మదర్ అండ్ ఫాదర్. నెక్స్ట్, అయోధ్య రామ్ మందిర్ ఇన్ విచ్ స్టేట్? సో మనకు అయోధ్య రామ మందిర్, ఇది లాస్ట్ టైం కూడా అడిగారు. సో అయోధ్య రామ మందిర్ మనకు ఉత్తరప్రదేశ్ స్టేట్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, సీతాదేవి ఫాదర్ అండ్ మదర్. సో సీతాదేవి ఫాదర్ వచ్చేసి మనకు జనక మహారాజు, అతని డినస్టీ వచ్చేసి మిథిల డినస్టీ. సో మదర్ నేమ్ వచ్చేసి అడాప్టివ్ మదర్స్ వీళ్ళు. సో సీతాదేవి మనకు నార్మల్గా భూదేవి నుండి పుట్టింది అంటాము. సో అడాప్టివ్ మదర్స్ వచ్చేసి సునయన ఆర్ మండోదరి. నెక్స్ట్ క్వశ్చన్, సీత బర్త్ ప్లేస్ వచ్చేసి మనకు మిథిల రాజ్యం అంటాము, లేదా జనక్పూర్లోని మిథిల అని కూడా అంటాము. నెక్స్ట్, లార్డ్ రామ బర్త్ ప్లేస్. సో రామ ఎక్కడ పుట్టాడంటే మనకు అయోధ్యలో పుట్టడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ యుగ రామాయణ టుక్ ప్లేస్? సో ఏ యుగంలో మనకి రామాయణ స్టార్ట్ అయిందంటే త్రేతాయుగం. నెక్స్ట్ క్వశ్చన్, రామ వాస్ బర్న్ ఇన్ విచ్ డినస్టీ? సో లార్డ్ రామ మనకు ఏ డినస్టీలో పుట్టారు అంటే ఇక్ష్వాక డినస్టీ, ఇక్ష్వాక వంశంలో పుట్టారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ యజ్ఞ వాస్ పర్ఫార్మ్డ్ బై దశరథ? సో మనకు రాముని ఫాదర్ దశరథ మహారాజు చేసిన యజ్ఞం ఏంటంటే పుత్రకామిష్టి యజ్ఞం. నెక్స్ట్ క్వశ్చన్, నేమ్ ఆఫ్ దశరథ వైఫ్స్. దశరథ హ్యావ్ 3 వైఫ్స్. సో వాళ్ళ నేమ్స్ వచ్చేసి కౌశల్య, కైకేయి, సుమిత్ర. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చనే. విచ్ రివర్ వాస్ ఫ్లోయింగ్ ఇన్ అయోధ్య? సో అయోధ్యలో ఏ రివర్ ఫ్లో అవుతుందంటే సరయూ రివర్. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాస్ ద గురు ఆఫ్ రామ్? సో లార్డ్ రామ్కు చైల్డ్హుడ్లో ఎవరు గురువుగా ఉన్నారంటే వశిష్ఠ. నెక్స్ట్ క్వశ్చన్, లార్డ్ రామ బ్రదర్స్. సో రామ బ్రదర్స్ వచ్చేసి లక్ష్మణ్, భరత, శత్రుఘ్న. దీస్ ఆర్ 3 brothers ఆఫ్ రామ. నెక్స్ట్ క్వశ్చన్, లక్ష్మణ్ వైఫ్. హూ ఇస్ ద లక్ష్మణ్ వైఫ్? వైఫ్ నేమ్ వచ్చేసి ఊర్మిళ దేవి అంటాం. నెక్స్ట్, భరత్ వైఫ్. సో భరత్ వైఫ్ ఎవరు? మనకు శృతకీర్తి. నెక్స్ట్, శత్రుఘ్న వైఫ్ ఎవరు? మనకు మాండవి. సో వీళ్ళ వైఫ్స్ నేమ్స్ ఇవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, హూ టుక్ ద ఫార్మ్ ఆఫ్ గోల్డెన్ డీర్ అండ్ హెల్ప్డ్ రావణ? సో సీతాదేవి అడుగుతుంది కదా గోల్డెన్ డీర్ కావాలని. సో ఆ గోల్డెన్ డీర్ రూపంలో వచ్చిన వాళ్ళు ఎవరంటే మారీచ. సో ఇతను రావణ్కి హెల్ప్ చేయడానికి మారీచ గోల్డెన్ డీర్ విషయంలో సీతాదేవి దగ్గరికి రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ బర్డ్ ఫాట్ విత్ రావణ టు రెస్క్యూ సీతను కాపాడడానికి రావణతో ఫైట్కి దిగిన బర్డ్ పేరు వచ్చేసి జటాయు. నెక్స్ట్ క్వశ్చన్, హౌ డిడ్ రావణ టుక్ సీత టు లంక? సో సీతాదేవిని తీసుకెళ్ళడానికి రావణ దేనిలో తీసుకెళ్లాడు అంటే ఇన్ హిస్ పుష్పక్ విమాన్. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ డిడ్ రామ ప్రే టు లార్డ్ శివ బిఫోర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్రిడ్జ్ టు లంక? సో ఎక్కడ ప్రే చేశారంటే మనకు రామేశ్వరం. ఇది మనకు రామేశ్వరం ఎక్కడుంది ఈ ప్లేస్ అంటే తమిళనాడు. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాస్ అపాయింటెడ్ యాజ్ ద ఆర్కిటెక్ట్ ఫర్ ద బ్రిడ్జ్
ఆర్ సేతు కన్స్ట్రక్షన్స్. సో దీనికి ఆర్కిటెక్చర్స్ ఎవరంటే మనకు రామసేతు కట్టారు కదా, దానికి ఆర్కిటెక్చర్స్ ఆ టైంలో ఎవరు అంటే నల అండ్ నీల. వీళ్ళెవరంటే సన్స్ ఆఫ్ విశ్వకర్మ. నెక్స్ట్ క్వశ్చన్, రావణ వైఫ్. సో హూ ఇస్ ద రావణ వైఫ్? మండోదరి. వాళ్ళ వైఫ్ పేరు వచ్చేసి మండోదరి. నెక్స్ట్ క్వశ్చన్, లక్ష్మణ్ కిల్డ్ ఇంద్రజిత్ యూజింగ్ విచ్ వెపన్? సో లక్ష్మణుడు ఇంద్రజిత్ని చంపడానికి యూజ్ చేసిన వెపన్ ఏంటంటే ఇంద్రాస్త్ర అనే వెపన్ని యూజ్ చేశారు. నెక్స్ట్, రావణ వాస్ కిల్డ్ బై విచ్ వెపన్? సో రావణుని చంపడానికి మనం ఏ వెపన్ యూజ్ చేశారంటే బ్రహ్మాస్త్ర. ఎవరు చంపారంటే మనకు రామ్ చంపారు, గివెన్ టు రామ్ బై అగస్య. సో ఆ వెపన్ ఎవరు ఇచ్చారంటే అగస్య మహాముని ఇవ్వడం జరిగింది రామునికి. సో మనకు బ్రహ్మాస్త్రతో రావణుని చంపడం జరిగింది. ఓకే చిల్డ్రన్, థ్యాంక్ యూ.